గుజరాత్ అగ్నిగుండమవుతోంది. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చాలంటూ ఆ కులస్తులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అహ్మదాబాద్, సూరత్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పటికే రాష్ట్రమంతటా విస్తరించాయి. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులపై కూడా తిరగబడి రాళ్లు రువ్వారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. పలువురు పోలీసులు సహా చాలామంది గాయపడ్డారు. అంతకుముందు పటీదార్ అనామత్ ఆందోళన సమితి చేపట్టిన బంద్ గుజరాత్లో సంపూర్ణమైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు సహా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు ఆగిపోయాయి. వస్త్రజన పరిశ్రమలు కూడా మూసేశారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, సూరత్, మొహసనా, రాజ్కోట్, జామ్నగర్, ఆనంద్ తదితర నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్సులు, బైకులతో పాటు ఇతర వాహనాలకు నిప్పట్టించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 2 గోదాములను ఆందోళనకారులు తగులబెట్టారు. రాజ్కోట్లో బస్ స్టేషన్పై దాడి చేసిన నిరసనకారులు పలు బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అలాగే పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తలపై తీవ్ర గాయంతో చనిపోయాడు. పటేల్ వర్గీయుల ఆందోళనలు హింసాత్మకం కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. అన్ని నగరాల్లో బందోబస్తును పెంచిన ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పారామిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ప్రత్యేక బలగాలను మోహరించింది. అహ్మదాబాద్, సూరత్ రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగిన ఆర్మీ ఆయా ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంద్ బెందితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రిజర్వేషన్ల విషయంలో పటీదార్ అనామత్ ఆందోళన సమితి చాలా పట్టుదలతో ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ తెగేసి చెప్పారు. गवर्नमेंट से खुली चेतावनी देते हैं कि 48 घंटों में जो जीएमडीसी ग्राउंड पर जो पुलिसकर्मी फर्ज पर थे उनको सस्पेंड किया जाए। जहां जहां पर हमारे बच्चों की हत्या हुई है वहां पर जो भी अधिकारी हो, चाहे कांस्टेबल हो, एएसआई हो, पीएसआई हो, पीआई हो, उन सब लोगों को अभी सस्पेंड किया जाए और सस्पेंड करने के बाद पुलिस को हटा दिया जाए, गुजरात से मिलिट्री को दिया जाए। ये गुजरात और हम घर बैठेंगे, गुजरात में शांति लाएंगे और हम किसी प्रकार का यहाँ पर अशांति नहीं चाहते इस गुजरात में।